ఒక దిక్కు పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గరకొచ్చుడు, ఇంకో దిక్కు కారు దిగి ఒక్కొక్కరు మెల్లగా కాషాయం గూటికి చేరుడుతోనే బీఆర్ఎస్కు గట్టిగానే షాకుల మీద షాకులు తాకుతున్నాయి పోర్రి. ఇక మొన్న ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాషాయం కండువా కప్పుకుంటే ఇప్పుడు ముచ్చటగా మూడో ఎంపీ కూడా గదే తొవ్వదొక్కిండుల్లా చూడుర్రి. అయ్యో 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 పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకొచ్చుడేమో గాని గులాబీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడతానే ఉన్నది పోర్రి. ఇక మొన్నటికి మొన్న ఎంపీలు వెంకటేష్ నేత రాములు కారు దిగి పువ్వు పార్టీలకు పోతే ఇప్పుడు ఒక్కరోజు సుత కాకముందే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిలు గదే బాటల కాషాయ కండువ గప్పుకున్నాడు. అయితే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు తరుణ్ చుగ్గు పార్టీ కండువ గప్పి బీబీ పాటిల్ను బీజేపీలకు ఆహ్వానించిండు. అయితే దానికంటే ముందుగాల గిట్ల ఒక ఉత్తరం రాసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సార్ కు పంపించిండు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను, ఇక ఇన్ని దినాలు పార్టీల అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అని రాసుకొచ్చిండు పాటిల్ సారు. బీజేపీ విధానాలు నచ్చి ఎంపీ బీబీ పాటిలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మా బీజేపీలో చేరిండు. అట్లనే లోక్సభ ఎన్నికల టైం కాబట్టి తెలంగాణలోన్న మస్తు మంది బీజేపీకి రానీకే లైన్లు కడుతున్నారు. ఇంకొన్ని రోజులల్లా బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది అని చెప్పుకొచ్చిండు. ఇంకా ఎన్నికల డేట్ చెప్పకముందే గిట్ల లైన్లు కడితే రేపు డేట్ ఫిక్స్ అయితే ఎట్లుంటదో పోర్రి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి.